లీడర్స్ అందరూ కొంచెం వీడియో ఆన్ చేసుకొని పెట్టుకోండి, వీలైన వాళ్ళందరూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ రామేశ్వరి లక్ష్మణ్. మా ప్లైనర్ వచ్చేసి డాక్టర్ రవీందర్ రెడ్డి సార్ అండ్ సంతోషం మేడం. సిడి ఈరోజు చాలా బాగుంది మ్యామ్. లేడీస్ ఎంపోరియం అండ్ సంధ్య మేడం లైఫ్ స్టోరీ విధంగా చాలా బాగుంది, చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. బుక్ రీడింగ్ చేసే హ్యాండ్ రైజ్ చేయండి మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మై సెల్ఫ్ పవిత్ర, మా అప్పటి నుంచి మమత మేడం, సంతోష్ మేడం, డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. నేను ఈరోజు బుక్ రీడింగ్ చేయాలనుకుంటున్నాను మేడం. సీడీ అయితే చాలా మోటివేషన్ గా ఉన్నాయి, 2 సీడీలు చాలా బాగున్నాయి. సంధ్య మేడం సీడీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందా మేడం అయితే. ఇక నేను బుక్ రీడింగ్ చేస్తున్నాను. సక్సెస్ రూట్ మ్యాప్ నుంచి ఒక జాబితా తయారు చేయడం. ఇది జనంతో కూడిన వ్యాపారం. కొందరు ఈ వ్యాపారాన్ని ఒక చిన్న తరహాలో నిర్వహిస్తారు, మరికొందరు పెద్ద తరహాలో నిర్మాణించాలని అనుకుంటారు. ఎవరైతే మీరు చూపించే వ్యాపార ప్రణాళికను చూడడానికి ఇష్టపడి చేయడానికి సిద్ధపడతారు వారే ఈ వ్యాపారానికి అర్హులు. దీనికోసం ముందు మనకు తెలిసిన వారి పేర్లు జాబితా ఒక సరైన క్రమంలో తయారు చేసుకోవాలి. ఈ జాబితా మన వ్యాపారానికి ముడి పదార్థం మరియు విజయ ఆరంభానికి తొలిమెట్టు. మీ జాబితాను బట్టే మీ వ్యాపారం యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. మనకు 1000 మంది పేర్లు అవసరం లేదా, కానీ మన మనసు ఎప్పటికప్పుడు కొత్త వారి పేర్లు మన జాబితాలో పొందుపరచడం నేర్చుకోవడం అనేది ఒక శుభ పరిమాణం. ఆరంభం అధ్యాయం. మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు ఏ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున వ్యాపింపజేయగలరనేది ఒక్కసారి పరీక్షించుకోండి. మీ పేర్లు జాబితా ఎంతగా పెరిగితే మీ వ్యాపారం కూడా అంతగా అభివృద్ధి చెందుతుంది. మీకు తెలిసిన వారు మిమ్మల్ని గౌరవించే వారి పేర్లు జాబితాలో ఎలా పొందుపరచాలో మిమ్మల్ని ఈ వ్యాపారానికి పరిచయం చేసిన వారితో సలహాలు తీసుకోండి. మీ జీవన పయనంలో ఎంతో మంది మీకు ఎదురవుతూ ఉంటారు, అందులో కొందరు మీకు సన్నిహితులు అవుతారు. ఇది మీ యొక్క ప్రత్యేకత జాబితాగా పొందుపరచండి. మీకు గుర్తున్న వారు లేక ఎప్పుడైనా గుర్తొచ్చిన వారు ఎవరైనా సరే ఎప్పటికప్పుడు మీ జాబితాలో వారి పేర్లు జతపరిచేలా చూసుకోవాలి. ఈ క్రమం మీకు అతిపెద్ద పేర్లతో కూడిన జాబితాగా తయారవుతుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఈ వ్యాపారం అవకాశం అందరి కోసం. ఈ వ్యాపారంలో విజయం పొందిన వారు వివిధ రంగాలకు చెందినవారు, అంటే ఇది అది అని కాకుండా అన్ని రంగాల్లో ఉన్నవారు ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే చదవలేని వారి దగ్గర నుండి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారి దాకా ఎవరైనా సరే హోదా, చదువు, వయసుతో పని లేకుండా ఈ వ్యాపారానికి అందరూ ఆహ్వానితులే. మీరు ఎవరికైనా ఈ వ్యాపార ప్రణాళికను చూపించి ఇలా వేరొకరు వారికి చూపించిన వారు బృందంలో మీకు తెలిసిన వారు ఉండగలరన్న మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సీడీలు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. మీ హోస్టింగ్ కూడా బాగుంది మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మీ బుక్ రీడింగ్ సీడీకి దగ్గరలో ఉంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, బాగా చేశారు. సుజాత మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. అనుష మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. విన్నింగ్ టీమ్ లీడర్స్ గుడ్ మార్నింగ్. నా పేరు అనుష. మా ఫ్రెండ్స్ వచ్చేసి వసంత రెడ్డి మేడం, డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, సంతోష మేడం, పూర్ణిమ మేడం, పురుషోత్తం దాస్ సార్ మేడం. ఈరోజు సిడి అయితే లేడీస్ ఎంపవర్మెంట్ గురించి మేడం బాగా చెప్పారు. చాలా మోటివేషన్ గా ఉంది. ఒక్కొక్క మాటల్లో బాగా వివరించి చెప్పారు మేడం, బాగుంది. సెకండ్ సిడి కూడా సంధ్య మేడం లైఫ్ స్టోరీ కూడా బాగుంది మేడం. చిన్న కొటేషన్ మేడం. రంగు లేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు. థ్యాంక్ యూ మేడం. పవిత్ర మేడం బుక్ రీడింగ్ చాలా బాగుంది. మీ హోస్టింగ్ సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అనుష మేడం, ఈ కొటేషన్ కూడా చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సుజాత మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు కడెం సుజాత. మా అప్లయన్స్ వచ్చి రవీంద్ర సార్, సురేంద్ర సార్, రజనీ మేడం, విజయ్ మేడం మ్యామ్. ఈరోజు సీడీ 2 కూడా బాగున్నాయి మ్యామ్. లేడీస్ ఎంపవర్మెంట్ సంబంధించి ఫస్ట్ సీడీ కూడా బాగుంది. సెకండ్ సీడీ సంధ్య మేడంది లైఫ్ స్టోరీ బాగుంది మ్యామ్. ఎలా అనిపించి, ఎలా వచ్చింది, ఎలా కూరగాయలు అమ్ముకుంది, వాళ్ళ భర్త ఎట్లా అని చాలా బాగా చెప్పారు మ్యామ్. బుక్ రీడింగ్ కూడా బాగుంది మ్యామ్. కొటేషన్ చెప్పిన సంధ్య మేడం కూడా బాగా చెప్పారు. మీ హోస్టింగ్ కూడా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు యూ.
Thank you, ma'am. Sujata, ma'am. Srinivas Gaur, sir. Good morning, sir. Good morning, madam. Good morning, sir. Good morning, all the leaders. Let's say bus plan చూసాం డాక్టర్ ఎవరంటే సంతోషమైన డాక్టర్ ఈ రోజు లేడీస్ డిపార్ట్మెంట్ మేడం ఫస్ట్ సిడి వచ్చేసి మాకు బిజినెస్ మేడం ఎట్లా వచ్చింది అనేది చెప్పింది. సో మనం ఎలా నార్మల్ గా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలా, మనం దాన్ని బిజినెస్ లో కూడా ఎంటర్ అయినాక మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకొని మనం బిజినెస్ గ్రోత్ అవ్వాలి చేసుకుంటున్నాం మేడం బాగా ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది. సెకండ్ సిడి వచ్చేసి మన సంజయ్ మేడం అంటే ఒక నార్మల్ లైఫ్ నుంచి ఇప్పుడు ఒక డిగ్రీ ఒక సక్సెస్ఫుల్ గా ఎలా అచీవ్మెంట్ అయింది అనేది మనం ఫిజికల్ గా చూసాము. సారీ ప్లస్ స్టోరీ అనేది స్టార్ట్ ఫీడ్ చేశాడు. అంటే ఒక మా కూరగాయల మార్కెట్ నుంచి అంటే స్ట్రగుల్స్ స్టార్టింగ్ నుంచి మన చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ ఎట్లా ఫేస్ చేసింది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తుంది లైఫ్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సిటీ బాగుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు, పిలవగానే వచ్చి మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. వసంతారెడ్డి మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎం జ్యోతి మేడం, ప్లీజ్ మ్యామ్ వీడియోస్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మైసెల్ఫ్ జ్యోతి, మా ప్లేస్ వచ్చేసి పవిత్ర మేడం, సంతోషం మేడం. ఈరోజు సిడి చాలా బాగుంది మేడం. ఫస్ట్ సిడి, సెకండ్ సిడి కూడా సంధ్యా మేడం ది లైఫ్ స్టోరీ బాగుంది. థ్యాంక్ యూ మేడం. బుక్ రీడింగ్ చేసిన సంతోషం అది పవిత్ర మేడం బుక్ రీడింగ్ కూడా బాగుంది. అనుష మేడం కొటేషన్ బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, పిలవగానే వచ్చి మాట్లాడారు. వసంతారెడ్డి మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు వసంత, నా అప్లైనర్ దీక్షిత మేడం, సంతోషం మేడం, రవీంద్ర రెడ్డి సార్. ఈరోజు సిడి ఫస్ట్ సిడి చాలా బాగుంది మేడం. అది మేడం తను ఎలా మన వెస్టేజ్ లో ఉంటే బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్పారు. ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఏంటంటే ఒక గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటే ఎలా ఉంటుంది, మన వెస్టేజ్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ గా చెప్పారు మేడం. సెకండ్ సిరీస్ సంధ్య మేడంది, తన స్ట్రగుల్స్, తను వాళ్ళ హస్బెండ్ చేసే కూరగాయల మార్కెట్ లో చేస్తూ తను పడ్డ స్ట్రగుల్స్ అన్ని చెప్పారు. మన వెస్టేజ్ లో అయితేనే తను సక్సెస్ అయింది అని చెప్పింది. తను వేరే వేరే దాంట్లో కూడా చేసింది కానీ అందులో సక్సెస్ కాలేదనేసి అన్నారు. ఏదైనా కానీ మన వెస్టేజ్ లో మాత్రం సక్సెస్ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా మాట్లాడారు. శిల్పా మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఆర్ శిల్పా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు వచ్చేసి శిల్ప, నా అప్లైనర్స్ కల్పన రెడ్డి మేడం, దీక్షిత మేడం, రవీందర్ రెడ్డి సార్. ఈరోజు రెండు సిడీలు చాలా బాగున్నాయి మేడం. సంజయ్ మేడం అయితే చాలా బాగుంది. అది పవిత్ర మేడం బుక్ రీడింగ్ కూడా చాలా బాగుంది మేడం. నీ హోస్టింగ్ కూడా చాలా బాగుంది మేడం. ఓకే మేడం, బ్యాక్ టు థ్యాంక్ యూ మ్యామ్, బాగా మాట్లాడారు. ఎస్ పద్మా మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. బి అనితా రెడ్డి మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. కల్పన రెడ్డి మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ పద్మా మ్యామ్. నా పేరు పద్మ, నా అప్లైన్ వచ్చేసి దీక్షిత మేడం, రవీంద్ర రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్. ఈరోజు రెండు సీడీలు చాలా బాగున్నాయి మేడం. ఫస్ట్ సీడీ చాలా మోటివేషన్ గా ఉంది. సంధ్య మేడం సీడీ లైఫ్ స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ ఎలా ట్రబుల్స్ ఫేస్ చేసిందో, తర్వాత వెస్టేజ్ లో వచ్చిన తర్వాత ఆమె లైఫ్ చాలా బాగుందని చెప్పింది. ఈ పవిత్ర మేడం కొటేషన్ కూడా బాగున్నది. థ్యాంక్ యూ మేడం, మీ హోస్టింగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ, బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.
పిలవగానే వచ్చి మాట్లాడారు. రజని మిట్టపల్లి మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning, madam. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning, all winning team leaders. Myself, Rajni Mettapalle. My sir, Dr. Ravindra sir, Santosha madam. ఈరోజు సెషన్ వచ్చేసి లేడీ ఎంపవర్మెంట్ మన చాలా ఎక్సలెంట్ ఉంది మేడం. 2 సిటీస్. ఫస్ట్ మేడం తను అంటే గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే నేను ఎంత ఎర్న్ చేయగలను అని, అంటే ఎంత సంపాదిస్తాను అని చెప్పి, అంటే మన దాంట్లో ఎంత చేయొచ్చు అనేది కూడా చెప్పారు. చాలా ఎక్సలెంట్ ఉంది మేడం. అంటే ఎన్నో విషయాలు మేడం కూడా చాలా బాగా చెప్పారు. దాంట్లో ఒకటి ఏంటంటే థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఒక మేడం ఇంటర్వ్యూ చేశాను. అదే మా జస్ట్ ఒక చిన్న వీడియో తీసుకుందామని మాట్లాడుతుంటే మేడం అన్నారు కదా, నా ఏజ్ వచ్చి స్వీట్ 16 విత్ 57 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నారు. అదైతే చాలా ఎక్సలెంట్ అనిపించింది. అంటే మేడం ఏజ్ కి తన మాటలకి అంటే ఈ వెస్టేజ్ లో ఉండి తను ఇంత మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఎలాంటి అంటే ఎంత ఏజ్ ఉన్నా అంటే నేను ఇంకా చిన్న ఏజే అన్నట్టుగా చెప్పారు మేడం. చాలా ఎక్సలెంట్ గా అనిపించింది మేడం. సంజయ్ మేడం కూడా తన లైఫ్ స్టైల్ వేసారు, చాలా బాగుంది మేడం. మన పవిత్ర మేడం బుక్ రీడింగ్ కూడా చాలా బాగుంది మేడం. చాలా బాగా బుక్ రీడింగ్ చేస్తున్నారు. హోస్టింగ్ కూడా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా మాట్లాడారు. కల్పనారెడ్డి మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. టీమ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు కల్పన. మా ప్లాన్స్ వచ్చేసి డాక్టర్ రవీందర్ రెడ్డి సార్, సురేందర్ రెడ్డి సార్, సాయి రెడ్డి సార్, ఆంజనేయ సార్, వడ్డమన్ శ్రీనివాస్ సార్, పూర్ణిమ పురుషోత్తం దాస్ సార్. ఈ రోజు సిడి అయితే లీలావర్ణ మేడంది చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఇంత ముందు కూడా విన్నా మీ మేడంది. ఏంటంటే ఈ మేడం మాటలు వింటుంటే ఒక్కొక్క మాటలు ఏంటంటే చాలా మోటివేటెడ్ గా ఉంటాయి. ఆ మేడం చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఒక గవర్నమెంట్ సెక్టార్ లో ఉండి కూడా దీంట్లో ఒక మంచి పొజిషన్ లో ఉండి ఎలా మనం ఈ బిజినెస్ ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా చెప్పారు కదా మేడము. ఏంటంటే మనకంటూ ఒక పేరు తెచ్చుకోవడం. ఇప్పుడు మేడం అన్నది కదా వాళ్ళ హస్బెండ్ పేరు అంటే ఫలానా మేడం, అంటే వాళ్ళ హస్బెండ్ పేరు ఏదో పేరు చెప్పింది, రవీందర్ ఏదో చెప్పింది. అంటే వాళ్ళ లీలావర్ణం మేడం పేరే ఫస్ట్ వస్తుంది కదా. అంటే మేడం ముందుకెళ్ళి అంటే బిజినెస్ చేసి మేడం పేరు చెప్పించుకుంది అనమాట. అంటే లీలావర్ణం మేడం వాళ్ళ హస్బెండ్ అని చెప్తారు కానీ వాళ్ళ హస్బెండ్ పేరు అయితే ఫస్ట్ రాదు కదా. అట్లా ఏదైనా మనము లేడీస్ అట్లా చేసుకోవచ్చు, ఎక్కువ లేడీస్ కే చాయిస్ ఉంది అని కూడా అసలు చాలా బాగా చెప్పారు మేడము. చాలా ప్రతి ఒక్క విషయం కూడా చాలా బాగుంది. అంటే దానికి ఒక మోటివేషన్ అంటే ఇప్పుడు సెకండ్ సిడి మనం సంధ్యా మేడం వేసుకున్నాం కదా. ఇప్పుడు సంధ్యా మేడం ఇప్పుడు మాట్లాడినంతగా వాళ్ళ హస్బెండ్ మాట్లాడలేరు, ఆ సార్ మాట్లాడలేడు. అంటే మేడం అంత మామూలు ఒక హౌస్ వైఫ్ ఉండి ఇప్పుడు ఒక 4 years లోనే ఒక మంచి డిసిడి లెవెల్లో ఉండి చేసుకున్నారు మేడము. చాలా బాగున్నాయండి ఈరోజు సిటీలు అయితే 2. నెక్స్ట్ వచ్చేసి నిన్న మీటింగ్కి వెళ్ళాం కదా, నందకిషోర్ సార్ ట్రైనింగ్. అసలు ఆ మీటింగ్ అయితే చాలా ఎక్సలెంట్. మనం 150 రూపీస్ ఫస్ట్ అనిపించింది, 150 రూపీస్ పెట్టిరేంది అని. కానీ 150 కాదు, నాకు అనిపించింది అవి 500 పెట్టినా కూడా ఎక్కువే అనిపించింది నాకు. ఒకసారి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా బుక్ పెన్ను తీసుకొని ప్రతి ఒక్కరు కూడా రాసుకోవడము. అసలు నేను ఆ టెన్షన్ లో నేను బుక్ తీసుకువెళ్ళడం మర్చిపోయినా, కానీ అనుష మేడం బుక్ ఉంది, నేను రాశాను. ప్రతి ఒక్కటి కూడా సార్ ఏంటంటే అందరూ రాసుకునే, సార్ చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా అందరూ రాసుకున్నారు అనమాట. అంత ఇంపార్టెంట్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. అసలు చాలా బాగుంది క్లాస్ అయితే. చాలా ఎక్సలెంట్ సెషన్ నిన్న. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా పవిత్ర మేడం బుక్ రీడింగ్ బాగుంది, మీ హోస్టింగ్ కూడా సూపర్ మేడం. ఒకటి ఏంటంటే నిన్న ట్రైనింగ్కి వెళ్ళి ఏంటంటే మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, మనము ఎందుకు చేయాలి, మనం చేసే బెనిఫిట్స్ ఏంది. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు చేస్తే దాంట్లో అంటే దాన్ని కూడా ఎగ్జాంపుల్ గా ఎన్నో ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పారు అనమాట సారు. అక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పాడు. అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంది నిన్న మీటింగ్ అయితే. ఓకే మేడం, థ్యాంక్ యూ.
నేను ఒక కొటేషన్ చెప్తాను మేడం. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక విషయం గుర్తించుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు మాత్రం కాదు. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ కల్పన రెడ్డి మ్యామ్, చాలా బాగా చెప్పారు. మీరు చెప్తుంటే నేను ఈటంగా మిస్ అయిపోయినా అనేసి ఫీలింగ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. రవీందర్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ డాక్టర్ రవీందర్ రెడ్డి, మై అప్లైన్ ఇంజనీర్ శ్రీ కవిత సురేందర్ రెడ్డి. మనకు మెంటర్షిప్ చేస్తూ మనకు ఈ సిస్టమ్ లో మంచి హెల్ప్ చేసే అప్లయన్స్లలో అశ్విని సాయి రెడ్డి సార్, నాగలక్ష్మి ఆంజనేయులు సార్, శివాని శ్రీనివాస్ వడ్డేమన్ సార్, పూర్ణిమ పురుషోత్తమ్ సార్. ఈ విధంగా కూడా ఇవాళ సిడి చాలా బాగుంది. నేను రికార్డింగ్ చేస్తున్నా, ఇది యూట్యూబ్ లో పెడతా, అందరు మీ మోడల్ మీరు తీసుకోవచ్చు. ఎక్సలెంట్ గా మాట్లాడారు అందరు కూడా. లీలావర్ణ మేడం, డియూసిడి, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ బాబు పేరు మీద తీసుకురండి ఐడి, వాళ్ళ అబ్బాయి పేరు మీద ఐడి తీసుకొని ఆ బిజినెస్ డెవలప్ చేసి ఇవాళ డియూసిడి మినిమం 9 లక్షలు నెలకు తీసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ నిన్న రాత్రి వాళ్ళ పడ్డాయి చెక్కులు వచ్చినాయి మన దగ్గరికి కూడా, మనందరికి కూడా వచ్చినాయి చెక్కులు. రైట్, నేను అనేది ఏంటంటే లీలావర్ణ మేడం నిజంగా ఏంటంటే ఇక్కడ జగిత్యాల ఏరియా అనమాట, మొత్తం మన తెలంగాణ. ఆమె మాట్లాడితే ఏంటంటే మన ఇంట్లో మనం మాట్లాడుకుంటే ఎట్లుంటుందో మన పక్క నుండి మాట్లాడినట్టే ఉంటుంది. ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక క్లాస్ లాగా కాకుండా మనము ఏం చేయాలి, ఎట్లా చేస్తుంటే ఏమవుతుంది అనేది. ఇంకోటి ఏంటంటే నిన్న నందకిషోర్ సార్ కూడా ఎక్సలెంట్ ట్రైనింగ్. అది మనతోటే 4 సార్లు అనిపించడం వల్ల ఏమైందంటే మన మెమొరీ పవర్ ఏమైందంటే, ఇప్పుడు ఇక్కడ చదవండి అనడానికి కారణం అదే అనమాట. బుక్ రీడింగ్ చేస్తే ఒక రకంగా ఉంటది, వింటే ఒక రకంగా ఉంటది, చూస్తే ఒక రకంగా ఉంటది. అట్లనే మనతోటి ఆ క్వశ్చన్ రేజ్ చేసి ఆన్సర్ మనతోటి కనుక రప్పియగలిగితే ఖచ్చితంగా మన మైండ్ లో ఫిక్స్ అయిపోతాం. కాబట్టి ఎక్సలెంట్ సిడి. నిజంగా ఒక 7 days క్రితం జరిగింది అది ఆ సిడి. మేడం ఏంటంటే ఏ సిడి చూసినా దాదాపు చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మాటలు అట్లా ఉంటాయి, ఆ మాటలు ఇట్లా గుచ్చుకుంటా ఉంటాయి మంచిగా బ్రహ్మాండంగా. అంటే ఎట్లా అంటే స్వీట్ గా, అసలు నొప్పి లేకుండా తగులుతుంది. అది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఎక్సలెంట్ వర్క్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మీరు అందరు కూడా నాకు తెలిసి, అంటే ఆమె పేరు మీకు పెట్టడం కాదు కానీ మీరు కూడా ఆ రకంగా తయారవుతారు ఖచ్చితంగా. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి కూడా ఈ బిజినెస్ ఎందుకు అని ఏ రోజు కూడా వాళ్ళు అనుకోలేదు. కానీ ఆమె నిజంగా కూడా సీరియస్ గా చేసింది కాబట్టి ఇవాళ డియూసిడి లెవెల్లో ఉంది. మరి వాళ్ళ ఇన్కమ్ చెప్పాలన్నా కానీ మంచి హై క్యాడర్ లో ఉన్నారు వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరి కలుపుకుంటే ఒక 4 లక్షల దాకా ఉంటుంది ఇన్కమ్, మేడంది కానీ సార్ది కానీ. అయినా కానీ వాళ్ళు ఈ వేస్టేజ్ ఎందుకు చేసారు అనేది ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ డబ్బని ముఖ్యమని కాదు, నలుగురిలో మీ మంచితనం నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దాని ద్వారా మనకు మెంటల్ యాటిట్యూడ్ అంటే వాస్తవంగా మన ఆలోచనలు ఏంటంటే మాక్సిమం మనకు చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దలే కానీ అంటే తెలిసి తెలవక కొన్ని ఏంటంటే మన మీద అతి ప్రేమతోటి మనకు భయాలు నేర్పించారు. ఆ భయాలని మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈ పుస్తకాలు చదువుతుంటే, ఈ మీటింగ్స్ అటెండ్ అవుతుంటే ఆ భయాలు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనిషితో మాట్లాడితే ఏమవుతుంది, భయం అవుతుంది. అంటే వాస్తవంగా ఏంటంటే ఈ బిజినెస్ లోకి వచ్చినాక ఎవరైనా మాట్లాడచ్చు. కానీ అంతకుముందు ఏమైందంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు ఏమనుకుంటారో, మనం ఇట్లా పోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి ఫీలింగ్స్ తోటి అంటే మన కట్టుబాట్లు, మన సంప్రదాయాలు, వీటినన్నిటినీ మన పెద్దలు ఏంటంటే, ఇప్పుడు చూడండి మనం ఏదైనా తినేది ఉంటే కూడా ఇది పడదు అంటారు. వాస్తవంగా పడని ఏదైనా ఉంటుందా మనకు? అన్ని పడతాయి. కాకపోతే ఏంటంటే ఈ బెండకాయ మావాడు తినాడు, ఈ టమాటా మావాడు తినాడు. ఇక్కడ మన ఫ్యామిలీలోనే అంటే ఇక్కడ లేరు వాళ్ళు ఏం చేస్తారంటే టమాటా తినరు, కరేపాకు తినరు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ టమాటాను తెలవకుండా మిక్సీ చేసి పోస్తారు. మరి అది టమాటా తిన్నట్టే కదా. మరి అప్పుడే అంటే ఉట్టిగా తింటేనేమో ప్రాబ్లం వస్తుంది, అది మిక్సీ చేసి అందులో వేస్తే ఏం ప్రాబ్లం రాదు. అంటే మన మైండ్ సెట్
మన మైండ్ సెట్ ఏ రకంగా మార్చుకుంటే ఆ రకంగా. కాబట్టి నిన్న నిజంగా కూడా ఎక్సలెంట్ సెషన్. నిజంగా కొందరు లీడర్స్ అయితే ఆ అనుకోకుండా వచ్చారు వాళ్ళు. నిజంగా అసలు మనం ఊహించలేదు వాళ్ళు వస్తారని కూడా. అట్లాంటి లీడర్స్ వచ్చారు. వస్తారు అనుకున్న వాళ్ళు మిస్ అయ్యారు. కానీ నిన్న కల్పనారెడ్డి మేడం, అనూష మేడం, నిజంగా అనూష మేడం అయితే పొద్దున 9:30 వరకు అక్కడికి వచ్చేసింది. వచ్చేసి సంధ్యా మేడం తోటి ఒక ఫోటో దిగి కూడా పెట్టినట్టుంది జూమ్ మన గ్రూప్ లో. నిజంగా అది ఎక్సలెంట్ అన్నమాట. అంటే ఇదే అనమాట మనకు టైమింగ్. సారు నిన్న మీటింగ్ గురించి చెప్పినప్పుడు కూడా టైం ఎట్లా మనం పాటించాలి, ఆ మీటింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా చాలా ఎక్సలెంట్ చెప్పిండు. అసలు నిజంగా కూడా 7 స్టెప్స్ 7 మిస్టేక్స్ చాలా ఎక్సలెంట్ గా చెప్పిండు. వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. రాని వాళ్ళు అదృష్టవంతులు కాదని నేను అనను. కాకపోతే ఏంటంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అనమాట. మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు సగం హాల్ ఉండే, మీటింగ్ అయిపోయేసరికి మొత్తం ఫుల్ హాల్ కంప్లీట్ అయింది. కాకపోతే ఏంటంటే మనకున్న ఒక అంటే మనకు అంటే మీరని అనుకోకండి. ఇక్కడ ఏంటంటే మన టైం పంచువాలిటీ ఎట్లుంటది అంటే 10 గంటలకు అంటే 11 గంటలకు వస్తారు, కొందరు 12 గంటలకు వస్తారు. అది కాదు టైం. మామూలుగా ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఉంటే ఇంకా బాగుంటది. అట్లనే మన జూమ్లలో కూడా వాస్తవంగా మనము 6:30 అంటే మరి వెయిటింగ్ వస్తుందా ఏం నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఓపెన్ చేసిన దాకా ఎవరైతే ఎంటర్ కావట్లేదు. అది ఒక్కసారి నేను చెక్ చేసుకుంటా. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే 5:30కి వచ్చి ఉన్న లీడర్స్ కూడా ఉన్నారు. వచ్చి ఏం చేయాలంటే మీరు డౌన్ లైన్స్ ఫోన్ చేయండి. అంటే మనకు అనిపిస్తుంది ఈ బిజినెస్ వాళ్ళది కదా సార్, మనం ఎందుకు ఫోన్ చేయాలనిపిస్తుంది. కానీ కొద్ది రోజులు వాళ్ళు ఎమ్మడి పడి వాళ్ళు వచ్చినాక ఎవరెవరు వస్తారు ఎవరు రావట్లేరు. ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో ఏంటంటే కొందరు చూడండి, నిన్న పద్మ మేడం ఒక ఇద్దరిని తీసుకొచ్చింది. అసలు వాస్తవంగా వాళ్ళను నేను ఎప్పుడు కూడా చూడలేదు. కానీ వాళ్ళంటే నన్ను చూసిరండి. అంటే ఏదో జూమ్ లోనో ఎక్కడో చూసిరు, మొత్తాన్ని మాత్రం చూసిరు. కానీ వాళ్ళు అసలు ఆ 150 రూపాయలు పెట్టి వచ్చే మీటింగ్ ఎవరైనా సరే వాస్తవంగా ఆలోచన చేసేది అంటే 150 రూపాయలు ఇంకా దేనికైనా పనికి వస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అయినా కానీ వాళ్ళు ఆ 150 రూపాయలు పెట్టుకొని వచ్చి విన్నాక వాళ్ళకు మంచిగా అనిపించింది. కాకపోతే ఇవాళ మార్నింగ్ ఏం పనులు ఉన్నాయో రాలేదు. కానీ వాస్తవంగా వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఎమ్మటే అక్కడ ఒక బుక్, అందరినీ ఆకట్టుకునే కళ అనే బుక్ నేను రోజు చెప్తున్నట్టు ఆ బుక్ కొనుక్కున్నారు వాళ్ళు. బిజినెస్ ఇంట్రెస్ట్ లేకున్నా, ఈ మీటింగ్ ఇంట్రెస్ట్ లేకున్నా వాళ్ళైతే అది కొనాల్సిన అవసరం లేదు. అప్పటికే అనిపిస్తుంది ఏమంటే 150 రూపాయలు పెట్టాం వేస్ట్ గా అని చెప్పేసి అనిపించచ్చు. కానీ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ కొనుక్కుంటారు. అట్లనే పద్మా మేడం కూడా ఏంటంటే జూమ్ లో సరే అంటే వస్తురు వెనక ముందు. అయినా కానీ ఆ మేడం ఏంటంటే అసలు నిజంగా నాకైతే విచిత్రమే అనిపించింది. ఆమె ఒకరు లెక్చరర్స్ కాలనీ, ఒకరు శాంతినగర్, ఈ మేడం ఉండేది ఇంకో కాలనీ. ఇట్లా ముగ్గురు గ్యాదర్ అయ్యి మీటింగ్ రావడం ఒకటి. మేడం కూడా బుక్ కొనుక్కుంది. అట్లనే మన అనుష మేడం కూడా ఆ బుక్ ఒకటేది అందరినీ ఆకట్టుకునే కథ కొనుక్కోండి. తర్వాత ఇంకొక బుక్, దాంట్లో నిజంగా అది నేను పేరు చదవలేదు కానీ బుక్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేను అనుకున్న తర్వాత అరే మన వాళ్ళు మిస్ అయ్యారు కదా అని. దాంట్లో ప్లాన్ ఉంది. తర్వాత మన హెల్త్ ప్రొడక్ట్స్ గురించి ఉంది. చాలా ఎక్సలెంట్ గా ఉంది బుక్. 150 రూపీస్. ఎంపవర్మెంట్ సమ్ మొత్తానికి ఆ బుక్. అనుష మేడం వీలైతే ఒక్కసారి చెప్పరా బుక్ పేరు? చాలా ఎక్సలెంట్ గా ఉంది బుక్. అయితే ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలంటే ఆ బుక్ ఉంటే సరిపోతుంది. అందులో ప్రొడక్ట్స్ గురించి ఇది సార్ లైఫ్ టైం బిజినెస్ ఆఫర్. రైట్. అది ఏంటంటే కొత్తగా వచ్చింది ప్రింట్. నేను కూడా చూడలే అసలు. తర్వాత అక్కడ అనుష మేడం అడిగినప్పుడు ఆ బుక్ కోసం పోయినప్పుడు ఇదేంది ఇదేదో పెద్దగా ఉంది బుక్ అని చెప్పేసి అడిగితే సార్ వాళ్ళ బ్రదర్ ఉండే అనిల్, అది శివ, అదేవారు మన ఆంజనేయ సార్ వాళ్ళ బ్రదర్ ఉండే బుక్స్ దగ్గర అడిగితే శివని. అయితే బుక్ చాలా బాగుంది. బుక్ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఎమ్మటే అనుష మేడం చెప్పని అనుష మేడం ఎమ్మటే కొనేసుకుంది. అంటే చూడండి ఇక్కడ వాస్తవంగా ఏంటంటే మనకేమనిపిస్తుంది అంటే మనకు వెస్టేజ్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎంతో కొంత రూపాయి వచ్చినా వచ్చినట్టు. అంటే రిటర్న్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కదా. మనం ఇక్కడ నిన్న సార్ చెప్పింది కూడా అదే. మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక 2 సంవత్సరాలు దీనికోసం అంటే మన బ్రెయిన్ కోసం పెట్టుబడి పెట్టాలి. అంటే బ్రెయిన్ కి ఫుడ్ పెట్టాలంటే ఏ మీటింగ్ అయినా సరే ఖచ్చితంగా మీటింగ్ మేడం అన్నట్టు 150 రూపాయలు నాకు కూడా తక్కువనే అనిపించింది. 500 పెట్టినా తక్కువే. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఇచ్చాడు సార్.
ఆ నాలెడ్జ్ని కనుక మీరు కరెక్ట్ యూజ్ చేస్తే ఒక 3 నెలల్లో క్రౌన్ కావచ్చు. రోజుకు కొన్ని ప్లాన్లు చేయమన్నాడు, 7 స్టెప్స్ ఎట్లా చేయాలన్నాడు. ఇవన్నీ కూడా సరే, కొందరికి ఇవి వీలయ్యి వీలు కాక మిస్ అయినట్టు. అది ఇంకెప్పుడైనా సరే ఏ మీటింగ్ ఉన్నా సరే, ఇక్కడ మనకేంటంటే ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. కంపెనీ చూడండి, మనకు ఒక 450 ప్రొడక్ట్స్ మన కంపెనీ అంటే మనకు పార్ట్నర్షిప్ ఇచ్చి మీరు ఈ product ను యూజ్ చేసుకొని మీ బిజినెస్ డెవలప్ చేసుకోండి అని చెప్పి, మనకి ఎక్కడ ఒక సెటర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఒక జాగా తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వాడుకోవాలి, నలుగురికి చెప్పాలి. ఇంత మంచి అవకాశం నిజంగా కూడా నేను నెట్వర్క్ గురించి చాలా వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను. ఎప్పుడు మన వెస్టేజే కాదు, వేరేవి కూడా చూస్తూ ఉంటాను. అసలు ఈ నెట్వర్క్ అంటే ఏంటిది, నెట్వర్క్ లో ఉండేది ఏంటిది. తర్వాత ఇప్పుడు మామూలుగా బయట కొందరు వచ్చి చెప్తారు, ఒక 10,000 పెట్టు, ఒక ఇద్దరితోటి కట్టిపి నీకు 5,000 వస్తాయి, లేకుంటే 2,000 వస్తాయి, ఇట్లాంటివి చెప్తా ఉంటారు. ఇట్లాంటివి చెప్పినప్పుడు ఏమైందంటే మనకు అనిపిస్తుంది, అరే చాలా ఈజీగా ఉంది కదా, ఏమో ఈ సబ్బులు పేస్ట్ పట్టుకొని ఏం తిరుగుతాం, ఒకటేసారి ఇక్కడ బాగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఇది ఏమైతుందంటే ఇట్లాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయో మీకు కూడా తెలుసు, ఆ ఉన్నాయా పోయినాయా కూడా మీకు తెలుసు. కాబట్టి ఇట్లాంటి వాటికి టెంప్ట్ కాకండి. ఒకటేంటంటే జస్ట్ మీరు మంచి ఆలోచన ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. ఇక్కడ ఏముందంటే మనం పోయినాం ప్రోడక్ట్ కొనుక్కొచ్చుకుంటున్నాం, 10 to 20% డిస్కౌంట్ వస్తుంది, 10 to 20% సారీ 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది, తర్వాత 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇవి అన్నీ వస్తున్నాయి. మనం ఏం చేయకున్నా కానీ, నువ్వు ఎవరిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ మీ ఇంట్లో కూర్చొని మీరు బుక్ చేసుకుంటే మీ ఇంటికి వస్తాయి. లేదు అనుకుంటే షాపుకి పోతే పికప్ చేసుకోవచ్చు, అది ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడైతే ఏమైనా నష్టం ఉందా, మనం బయట అయితే కొనుక్కొచ్చుకుంటాం, డిమార్ట్ లోనో రిలయన్స్ లోనో ఎక్కడో ఒక దగ్గర అయితే కొనుక్కొచ్చుకుంటాం. ఆ కొనుక్కొచ్చుకుంటే ఓన్లీ కస్టమర్ లాగా ఉంటే కూడా నీకు మినిమం ఒక 30 to 35% పక్కా ఫ్రీ వస్తున్నాయి నీకు. మరి దీంట్లో నాకు ఇది రాలేదు అది రాలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు మంచిగా అనిపించింది, ఒక సినిమా చూస్తారు, సినిమా చూసినప్పుడు చెప్తారు అందరికి, అది చెప్తానే ఉంటారు కదా. మరి సినిమా హీరో వచ్చి ఏమనిస్తుండా, డైరెక్టర్ వచ్చి ఏమనిస్తుండా, ప్రొడ్యూసర్ ఏమనిస్తుండా, హీరోయిన్ ఏమనిస్తుండా, ఎవరు ఇస్తలేరు. సార్ అన్నట్టు నిన్న ఒక పాప్కార్న్ కూడా మనకు ఒక బొక్క అన్నట్టు, అంటే అది టైం పాస్ కోసం అది కూడా తింటాం కాబట్టి అది కూడా డబ్బులు వేస్ట్. రైట్. బట్టల గురించి, బట్టల షాపుకి పోతారు, ఒక చీర కొనుక్కుంటారు, ఎవరో ఒకరు వస్తారు, చీర బాగుంది ఎక్కడ కొనరు అంటే పలానా షాప్ లో కొన్నాం అని చెప్తారు. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఆ షాప్ వాళ్ళు మనకు తెలుసు, నా పేరు చెప్తే గుర్తుపడతారు. మీరే కాదు నేను కూడా చేసిన అట్లాంటి పనులు. అక్కడ ఏమన్నా వస్తుందా, ఏమి రావట్లేదు. మరి రానప్పుడు మీరు ఒక్క చిన్న విషయం మామూలుగా అర్థం చేసుకోండి, ఇదే మాట బయట కూడా పోయి చెప్పండి. మనకు 35% క్యాష్ బ్యాక్ అంటే అన్ని ఏదో రకంగా రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ వచ్చే వాటిని, మంచి క్వాలిటీ వాటిని వాడుకొని చెప్పడంలో తప్పు లేదు కదా. ఇంకోటి సార్ అది కూడా చెప్పింది ఏంటంటే, చిన్నగా చేసుకుంటూ పోయినా కానీ 5 సంవత్సరాలలో ఖచ్చితంగా ఒక క్రౌన్ డైరెక్టర్ అయితే అవుతారు. ఏం చేయకుండా ఏదో చేసుకుంటా పోతున్నా కానీ, ఎప్పుడో పేస్ట్ వాడుకోనో సబ్బు వాడుకోనో ఏదో వాడుకొని చెప్పుకుంటూ పోతే కూడా 5 సంవత్సరాలలో మాత్రం ఖచ్చితంగా క్రౌన్ డైరెక్టర్ అవుతారు. మరి క్రౌన్ డైరెక్టర్ అయినప్పుడు మినిమం ₹1,00,000 ఆయన గంటలలో ఇన్కమ్ ఎంత అని కూడా చూపించింది. కానీ నిజంగా కూడా అసలు మిస్ అయిన వాళ్ళకు అయితే నాకు కొంచెం బాధనే అనిపిస్తుంది, ఎందుకు మిస్ అయ్యారు వీళ్ళు అని చెప్పేసి. కనీసము మీరు ఏమని అనుకోండి, అది అంటే నా ఆవేదన అంతే, దీన్ని మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. కాబట్టి మీరందరూ వస్తే చాలా బాగుండేది అనిపించింది నాకు. ఇక్కడ నాకు తెలిసిందంటే జూమ్ లో ఉన్న వాళ్ళకంటే కూడా బయట వాళ్ళు కూడా ఇంకెక్కువ వస్తారని నేను అనుకున్నా. అదే సరే, నో ప్రాబ్లం, మళ్ళా కూడా ఉంటది, కాకపోతే ఎప్పుడు ఉంటదని చెప్పాలి. ఇది ఏంటంటే ఒక రకంగా ప్రయోగమే అది, నిన్నటి పెట్టిన మీటింగ్. వాస్తవంగా ఏంటంటే నేనేమనుకున్నా అంటే అందరు డియూసీడీలు కలిపి తీసుకొచ్చారు అనుకున్నాం. లేదు, ఓన్లీ సంధ్యా మేడమే ఆయన ఇన్వైట్ చేసింది. మొన్న జూమ్ లోకి ఇన్వైట్ చేసింది, వాళ్ళ జూమ్ లో, అంటే వాళ్ళ జూమ్ అంటే మన జూమే, అది కూడా ఆంజనేయులు సార్ టౌన్ లో. కాకపోతే ఆ రోజు మనం పురుషోత్తం దాస్ సార్ వీడియోలో ఉన్నాం. తెల్లారే మనం ఇదే ఆయన వచ్చిన సిడీనే మనం ప్లే చేసుకున్నాం కూడా, ఆ ప్రోడక్ట్ ఏంటిది అని. ఇక్కడ నిన్న ఏంటంటే ఓన్లీ సంధ్యా మేడం డౌన్ లైన్సే వచ్చారు, ఇంట్రెస్ట్ ఉన్న లీడర్స్ వచ్చారు. మిగిలిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే ఒక 50 లోపే ఉంటారు ఎవరు బయట అదర్స్. మిగిలిన వాళ్ళంతా సంధ్యా మేడం డౌన్ లైన్స్. అందుకనే హాలు
సరే వస్తుంటే ఫుల్ఫిల్ అయింది కానీ ఫస్ట్ సగమే అనిపించింది. ఏంటో ఇంత తక్కువ ఇంత మంచి ట్రైనింగ్ అని చెప్పేసి అనిపించింది. కాకపోతే ఆమె డౌన్ లైన్స్ వచ్చారు కాబట్టి, అదే అందరు డౌన్ లైన్స్ వస్తే ఆ హాల్ సరిపోకపోయేది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ మీటింగ్ మళ్ళీ ఉంటుందా 15 రోజులు, నెల రోజులు అని చెప్పేసి అంటుర్రు. అది ఉంటుందా ఉండదా తెలియదు. కాకపోతే ఏంటంటే ఎక్కడనైనా సరే మీకు మీటింగ్ ఉందంటే మాత్రం మిస్ చేయకండి దయచేసి. ఎందుకంటే మీటింగ్ లో ఉన్న పవర్ అట్లాంటిది. ఒకటేంటంటే మన లీడర్స్ చెప్తా ఉంటారు, ఫోను యాపిల్ ఫోన్ ₹1,00,000 2,00,000 ఫోన్ అయినా సరే ఖచ్చితంగా 2 రోజుల తర్వాతనైనా ఛార్జింగ్ పెట్టాల్సింది. ఇక్కడ కూడా అంతే, ఈ మీటింగ్ వస్తేనే మీరు ఛార్జ్ అవుతారు. బయట పోయినప్పుడు ఏమైందంటే ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, నో అంటారు. నో అనగానే మనకేమంటది, అరే ఇంత చెప్తే వీళ్ళు నో అన్నారు కదా, నాకు అవసరమా? వాళ్ళు సారీ వాళ్ళు నో అనడం పక్కన పెట్టేసి ఇంకొకటి ఏం మాట అంటారంటే, నీకు అవసరమా ఈ పేస్ట్లు సబ్బులు పట్టుకొని తిరుగుతున్నాం. మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, అరే ఇది కూడా కరెక్టే కదా, మనకు అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాక ఈ సబ్బులు పేస్ట్ పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? ఎవరితోటో మాటలు పడాల్సిన అవసరం ఏముంది? ఎవరి దగ్గరికి పోయి ఇవాళ ఒక చదువు రాని ఆమె దగ్గరికి పోయి మేడం అంటున్నాం. అసలు కొన్ని నిజంగా కూడా మనకున్న కట్టుబాట్లను బట్టి కొందరిని ఏదేదో అంటా ఉంటాం. అంటే అయినా కానీ ఇక్కడ వచ్చేసి సారు మేడం అని చెప్పేసి పిలుస్తున్నాం. అప్పుడు కొంచెం అనిపిస్తుంటది బాధ. కానీ అలాంటి బాధలు మింగాలే. ఒకటేంటంటే ఒక 2 సంవత్సరాలలో మీ టీం కనుక ఒక 5,000 మంది అయ్యి 5,000 మంది వాళ్ళంతా వాళ్ళు పేస్ట్ సబ్బు కొనుక్కొని వాడుకుంటే మీ ఇంట్లో డబ్బులు వస్తున్నాయా లేవా? అప్పుడు ఏమైతుందంటే మీకు ఇప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. అప్పుడైతే అసలు డబ్బులు మీరు వద్దన్నా వస్తూ ఉంటాయి. ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. మీరు మామూలుగా అందరికీ విజువలైజేషన్ అయితే ఐడియా ఉంది. విజువలైజేషన్ అంటే ఏంటంటే ఊహించుకోవడం. అంటే ఫ్యూచర్ మనం ఎట్లుంటాం, ఇప్పుడు మన పిల్లల గురించే ఉంది. పిల్లలు పుట్టంగానే ఏమనుకుంటాం, వీడు ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంకేదవుతాడు, లేకుంటే రేపు అమెరికా పంపిస్తే అమెరికా నుంచి మాకు డాలర్లు పంపిస్తాడని చెప్పేసి అనుకుంటామా లేదా? ఖచ్చితంగా అదే. కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా సరే బ్లూ ప్రింట్ తీయండి. అంటే మన మామూలుగా ఏంటంటే ఒక ఇంజనీర్ ఒక ప్లాన్ ఇచ్చిండంటే, ఇప్పుడు మా ఇల్లు ప్లాను ఆయన మైండ్ లో వచ్చింది, ఆయన మైండ్ నుంచి పేపర్కి వచ్చింది, పేపర్ నుంచి స్థలంలో జరిగింది. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ మీకు మైండ్ లో మీరు ఏమవుతారు, డియుసిడి అవుతారా, క్రౌన్ అవుతారా, మీరు ఎంత ఇన్కమ్ తీసుకోవాలనుకుంటారు, అది ఫస్ట్ ఆలోచన చేయండి. అది ఆలోచన చేస్తే ఆటోమేటిక్ వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక అంటే బాగా అర్థం చేసుకునేటోళ్ళకి అని చెప్పేసి ఒక సిడి చిన్నది ఒకటి నా లీడర్స్ కి నేను పంపిస్తా, ఖచ్చితంగా చూడండి. చూస్తే మీరు రేపటి నుంచి ఏం మాట్లాడతారు అనేది ఆల్రెడీ కొందరు లీడర్స్ కి అర్థమయ్యింది, ఇంకా కూడా కొందరికి అర్థం కావాలి. పాజిటివ్ తప్ప నెగిటివ్ మాట మాట్లాడకండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మీ దగ్గర చేయగలిగే సత్తా మీ దగ్గర ఉంది, కానీ నేను చేయలేను అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోకండి. మీరు చేయగలుగుతా అని మీరు డిసైడ్ కండి. మీరు ఇంట్లో కూర్చుంటే కూడా ఎవరో వచ్చి డోర్ కొట్టి మీరు ఏదో చేస్తారు కదా నేను చేస్తా అని చెప్పేసి వచ్చేటోళ్ళు. నేను చెప్తున్నా కదా, లాస్ట్ మంత్ నావి అన్ని బ్రేక్ అయినాయి, నా సైడ్ వాల్యూమ్ తక్కువ ఉంది. ఏం చేయాలి, కొనాలనా అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నా. అనుకోకుండా అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా కాదు, ఒక కస్టమర్. నేనేంటంటే అందరికీ పేర్లు వేస్తా, వాళ్ళు ఎప్పుడు కొనుక్కుంటారో ఏం కొనుక్కుంటారో తెలియదు. అనుకోకుండా పోయిర్రు 150 పీవీ చేసి, సడన్ గా నేను మళ్ళీ చెక్ చేసేసరికి 150 పీవీ ఉంది. అరే ఇది ఎట్లా వచ్చింది అని చెప్పేసి డెప్త్ పోతా ఉంటే పేరు దొరికింది. మనం అనుకున్నాం కాబట్టి అది అయ్యింది. ఇది నిజం. నేను ఏదో చెప్తున్నా అని మీరు అనుకోకండి. ఇది ఖచ్చితంగా మీరు అనుకోండి. ఫస్ట్ మీ ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మీకు అది జరగకుంటే నన్ను అడగండి, ఇది మాత్రం పక్కా. కాకపోతే మీరు స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఆ మేడం కూడా అన్నది కదా, బిజినెస్ లో మీరు నిలబడండి. ఆటోమేటిక్ గా నిన్న నందకిషోర్ సార్ కూడా చెప్పింది, మనం మామూలుగా మనం ఇంకా ఈ బిజినెస్ లో ఏదో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇది పక్కా జరిగినాం అనుకోండి, ఒకరికి చెప్పడం ప్లాన్ చెప్పడం కూడా మర్చిపోయినాం అనుకోండి, వాళ్ళ వల్ల వచ్చే ఒక డియుసిడి అక్కడ ఆగిపోతాడు. 100 మంది తర్వాత వస్తాడంట డియుసి. ఆ రకంగా సంధ్యా మేడం కూడా దాదాపు సంధ్యా మేడం వెంబడి కూడా చాలా రోజులు పట్టరు వీళ్ళు మన వాళ్ళు. మా లాస్ట్ ఇయర్ డైమండ్ ఉంది, ఆ డైమండ్ 40,000 60,000 అంతే ఇన్కమ్ లో ఉంది. ఇలా 5 లక్షల ఇన్కమ్. మరి ఎవరైనా ఊహించిరా మామూలుగా? అంటే యాపిల్లో ఏంటంటే యాపిల్లో సీడ్స్ ఎన్ని అనేది మనం ఎప్పుడు చెప్పవచ్చు. ఏదైనా సరే ఒక పండులో ఎన్ని గింజలు ఉన్నాయంటే చెప్పవచ్చు. మామిడికాయలు ఎన్ని ఉంటాయి, ఒక గింజ ఉంటుంది. అంటే గింజ అంటే అది ఏదో పిక్క అంటారు కదా, రైట్.
అదే దాన్ని చెట్టు పెడితే ఎన్ని కాయలు వస్తాయి, ఎన్ని సంవత్సరాలు వస్తాయి? ఆ రకంగా ఆలోచన చేయండి. మీ విజన్ కూడా నేను చెప్తున్నా, 5 సంవత్సరాలలో మీ టీము చాలా పెద్ద టీం అవుతుంది, చాలా పెద్ద ఇన్కమ్ వస్తుంది. మీరు ఎక్కడ పోయినా కానీ సెలబ్రిటీస్, మీరు మీ దగ్గరకు వచ్చి జనాలు ఫోటోలు దిగుతారు. ఇది మాత్రం పక్కా జరుగుద్ది. ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. ఇక ముందు ముందు మీకు కూడా జరుగుద్ది. ఇప్పుడు నాకు జరుగుతుందంటే మీకు జరుగుద్ది ఖచ్చితంగా. అసలు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మన దగ్గర ఫోటోలు దిగుతాం, అర్థం చేసుకోండి. కాబట్టి కొంచెం వర్క్ ని సీరియస్ చేయండి. ఇంకా మనకు 20 రోజులు 21 రోజులు ఉంది. 21 రోజుల్లో మీరు అనుకున్న పిన్ను ఖచ్చితంగా అచీవ్ అవుతారు. మీరు అనుకున్న ఎన్ని జరుగుతాయి. మీకు వచ్చే లీడర్ కూడా వస్తారు. కాకపోతే ఏంటంటే మీరు అనుకోవాల్సింది ఏంటంటే, నాకు ఇవాళ మంచి లీడర్ వస్తుండు, నా పీవీ ఇవాళ ఇంత పీవీ అవుతుంది అని చెప్పేసి రోజు సెల్ఫ్ టాక్, సొంతంగా మీ అంతలో మీరు మాట్లాడు, లోపల మాట్లాడుకోకండి. ఒక అద్దం ముందు నిలబడి ఖచ్చితంగా మీకు అంత పీవీ వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకటే రోజు ఒక బ్రాంచ్ డైరెక్టర్ పీవీ వచ్చింది అనుకోండి, ఎట్లుంటది? సూపర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ పీవీ తగ్గట్టే మీ డబ్బులు కూడా వస్తాయి. అలా అనిపిస్తుంది, అరే నాకు డబ్బులు తక్కువ వచ్చినాయి కదా అని చెప్పేసి. డబ్బులు తక్కువ వచ్చినాయి కదా అంటే మనలో మనకే క్వశ్చన్ వేసుకోండి, మనం ఏం చేసినాం, ఈ వెస్టేజ్ గురించి మనం ఈ నెలలో ఏం చేసినాం అనేది ఒక క్వశ్చన్ వేసుకోండి. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, మనం ఎవరిని టచ్ చేయకుండా వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కొందరు, ఆ కొనుక్కున్న పీవీకి కూడా మనకు డబ్బులు అయితే వచ్చినాయి కదా. ఆ రకంగా ఆలోచన చేయండి. చేసేసి కొంచెం వర్క్ మాత్రం స్పీడ్ చేయండి. స్పీడ్ చేస్తే మీరు అనుకున్న అన్ని నెరవేరుతాయి. నేను చెప్తున్నా, ఇప్పుడు ఆ మేడం అని చెప్పింది చూడండి, ఒక నెట్వర్కర్ అవుతారు పిల్లలు కూడా. కానీ ఒక డాక్టర్ పిల్లలు డాక్టర్ కావాలని రూల్ లేదు, ఒక ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్ కావాలని రూల్ లేదు. అవుతారని కూడా గ్యారంటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు నేనే సపోజ్ నేను ఒక డాక్టర్గా చేస్తున్నా, నా పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా లేదు. ఇప్పుడు ఒక ఆమె బీటెక్ చేస్తుంది, రేపు ఇంకొక అబ్బాయి కూడా ఇంకేం చేస్తాడో తెలియదు. కాబట్టి మన ఇష్టాలకు అది కాదు. అదే నెట్వర్కర్ అనుకోండి, మీ మీ బుక్స్ చూస్తుంటారు, మీరు మాట్లాడే మాటలు చూస్తుంటారు, మీరు చేసే పని చూస్తుంటారు, రేపు వాళ్ళు కూడా అదే పని చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు డిసైడ్ కాండి. ఇప్పటికైనా డిసైడ్ కాకుంటే డిసైడ్ కాండి. డిసైడ్ అయ్యి 18 years అయితే మాత్రం ఖచ్చితంగా పేరు వేసుకోండి. పేరు వేసుకొని పిల్లలై వాళ్ళకి మీరు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నారు. ఒకటే మీరు వాటి నుంచి మీరు విజువలైజేషన్ కూడా, అంటే మన దాంట్లో ఉంది డ్రీమే. విజువలైజేషన్ అంటే చూడడం, అంటే దూరదృష్టి అన్నమాట. ఆ రకంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనకు తల్లిదండ్రులు సంబంధం చూసి పెళ్లిళ్ళు చేస్తారు. అసలు వాస్తవంగా ఆ పిల్లగాడు ఎట్లాంటి వాడు ఏంటిది అనేది ఎవరికైనా ఫస్ట్ ఊహించగలుగుతారు? ఎవ్వరు ఊహించలేరు. అమ్మాయి ఎట్లుంటది, అబ్బాయి ఎట్లుంటాడు, సరే ఫేస్ చూడంగానే వాళ్ళ లోపల గుణం అయితే తెలియదు కదా. అట్లా కాబట్టి మీరు ఏంటంటే, వాళ్ళు ఏంటంటే ముందే ఊహించుకుంటారు, ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అని చెప్పేసి. ఆ రకంగా ఇంకోటి ఏంటంటే, పెళ్లి సంబంధం అనగానే సార్ చెప్పింది గుర్తుకొస్తుంది. ఒక దగ్గర పోయి సంబంధం చూసి అంతా ఓకే, ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చి తర్వాత ఒక 10 రోజుల రోజు మాట్లాడడం. ఒక రోజు అనుకోకుండా అమ్మాయి ఫోన్ చేసి, నువ్వంటే నాకు ఇష్టం లేదు. అప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి? నువ్వు కాకుంటే ఇంకొకరు. చిరంజీవి సినిమాలో కూడా ఉంది కదా, ఎవరో ఉండి ఉండి పోయింది అనగానే ఎవరు వచ్చిర్రు నెక్స్ట్ అంటే ఐశ్వర్య రాయ్ వచ్చింది. అట్లనే మనకు కూడా ఎవరో వాళ్ళకి లీడర్స్ వస్తారు. వీళ్ళు పోయారు అని చెప్పేసి బాధపడకండి. అంటే లీడర్ ఎవరు పోరు, ఎవరో వస్తారు పోతుంటారు. ఇది ఏంటంటే తెరిచి ఉన్న మార్గం అన్నమాట. రావచ్చు పోవచ్చు, ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎగ్జిట్. కాబట్టి దానికి నో జిఎస్టీ. కాబట్టి వాటి నుంచి డ్రీమ్స్ సరే అందరు రాసిరు అనుకుంటున్నా. ఆ రాసేది ఏంటంటే కరెక్ట్ గా ఆలోచన చేసి రాయండి. ఆ డ్రీమ్ రాయడానికి జిఎస్టీ కానీ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కట్టాల్సిన అవసరం లేదు. కట్టేది ఉందా ఇక్కడ ఎవరైనా? డ్రీమ్స్ లేదు కదా. కాబట్టి మీరు ఎంత పెద్ద డ్రీమ్ అయినా పెట్టుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మనకు ఒక బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు చెప్తాడు, వెనక చిన్న మెదడు ఉంటాడు అని చెప్పేసి. అట్లనే మనకు కాన్షియస్ మైండ్ అంటే మనము మేలికతోటి ఉండి చేసే పనులను కాన్షియస్ మైండ్ అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ అంటే అది లోపల, మనం ఇన్నర్ మైండ్ అంటారు. దాన్ని ఏమవుతుందంటే అది నిద్రలో అది మేల్కుంటది. అంటే అట్లా అని చెప్పేసి పండుకోవద్దు. పండుకుంటే వాళ్ళు అంతే కదా, నిద్ర పోకుండా వచ్చే కళలు ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా మీ అందరికీ మీరు చేసిరో లేదో నాకు తెలియదు, కానీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి
ఒక సైకిల్ తొక్కేటప్పుడు కూడా ఒక పెద్ద బండి తోలిన ఫీలింగ్. అంటే ఇప్పుడు అవన్నీ అంటా ఉంటే అవన్నీ గుర్తుకొస్తామని. ఒక కారు పోతుంటే ఆ కారు స్టీరింగ్ పట్టుకొని తిప్పినట్టు ఇట్లాంటి జరిగినాయి నాకు. చేసినా కూడా నేను ఆ రకంగా మీరు కూడా ఇప్పుడు మీరు ఒక పెద్ద రాణి అయ్యారు, రాజు అయ్యారు, ఒక కిరీటం నెత్తిలో ఉంది, మీ ప్రజలందరూ అక్కడ ఉన్నారు, మీరేం మాట్లాడతారు? అది ఒకసారి ఊహించుకోండి. లేదు అంటే ఒక సినిమా చూసి వచ్చేటప్పుడు ఒక హీరో మంచిగా అది చేస్తా ఉంటారు, చేసినప్పుడు మనకు కొద్దిసేపు దాకా నేను జేమ్స్ బాండ్ సినిమాలు ఎక్కువ చూస్తా ఉంటా, ఇప్పుడు రావట్లేదు సరిగా, నేను కూడా సినిమాలు అది అనేది తగ్గించిన. అట్లా చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం బయటకు రాగానే జేమ్స్ బాండ్ లాగానే ఫీల్ అవుతుంది. అట్లా ఆ ఫీలింగ్ అనేది మీలో రానియండి ఖచ్చితంగా. ఒక డియుసిడి ఆ లెవెల్, ఆ రికగ్నైజేషన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి. అట్లా ఊహించుకుంటే ఖచ్చితంగా ఇక్కడ జరుగుతాయి మీకు. కాబట్టి ఆ డ్రీమ్ అనేది పెట్టుకోండి, ఖచ్చితంగా ఇక్కడ మాత్రం పక్కా జరుగుతుంది. ఎవరు చెప్పినా చెప్పకుండా నేను చెప్తున్నాను కాదు, ఖచ్చితంగా మీరు డిసైడ్ అయ్యి రాసుకోండి. ఇవాళ రాసుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. జరగకుంటే నన్ను అడగండి, ఇది మాత్రం పక్కా. కాబట్టి ఒక 5 సంవత్సరాలు అంటే ఏం సార్ రోజు 2 సంవత్సరాలు ఇవాళ 5 సంవత్సరాలు అంటారంటే ఇక మనం చేసే వర్క్ని బట్టి ఉంటుంది. మీరు 2 సంవత్సరాలలో క్రౌన్ అవుతారా, 6 నెలల్లో క్రౌన్ అవుతారా, 5 సంవత్సరాలలో క్రౌన్ అవుతారా? క్రౌన్ అయినాక ఏమవుతుందంటే ఆ పీవీ నిజంగా కూడా వాస్తవంగా ఇక్కడ జరగాల్సింది ఏంటంటే పేస్ట్ కొనుక్కునేటోళ్ళు కానీ, సబ్బు కొనుక్కునేటోళ్ళు కానీ, ఇవందరూ కూడా కొనుక్కునేటోళ్ళు కొనుక్కుంటూ వస్తే ఏమవుతుందంటే బిజినెస్ బీభత్సంగా అవుతుంది. ఒకరోజు ఇప్పుడు చూడండి, ఆంజనేయులు సారు ఒకప్పుడు మీటింగ్లు అంటే మిస్ కాకపోయేది. అంటే ఇవాళ మిస్ అవుతుందని నేను అనను, కాకపోతే ఆయన రాకున్నా కానీ ఆయన టీం అక్కడ ఉంది. పురుషోత్తం దాస్ సార్ ఆయన ఎక్కడ నుండి మీటింగ్ చేస్తుంటే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. అట్లా కొన్ని వందల మీటింగులు జరుగుతున్నాయి ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం, ఈ దేశం మొత్తం కూడా. సార్దైతే బిజినెస్ ఎక్కడెక్కడ ఉంది అనేది ఆయనకే గుర్తు లేకుండా వస్తున్నారు జనాలు. కాబట్టి మీ ఫేస్బుక్ కానీ, మీ యూట్యూబ్స్ కానీ ఈ రకంగా యూజ్ చేసుకోండి. మీరు పెట్టే స్టేటస్ అంటే వాస్తవంగా ఏంటంటే మనకు వాట్సాప్ ఏమైందంటే స్టేటస్ మనం పేరు ఫీడ్ చేసుకున్న వాళ్ళదే, వాళ్ళ పేరు మన పేరు వాళ్ళు ఫీడ్ చేసుకొని వాళ్ళ పేరు మనం ఫీడ్ చేసుకుంటేనే వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి నాకైతే పెద్దగా దాని గురించి అవగాహన లేదు. అట్లానే ఫేస్బుక్ అయినా అంతే, మనం లైక్ చేస్తే వాళ్ళు లైక్ చేసి అట్లా వస్తుంది. మరి ఇన్స్టాగ్రామ్ అంట, అది ఒకసారి అంటే ఉండొచ్చు, ఉన్న వాళ్ళు దాన్ని కొంచెం ఎక్కువ చేసుకోండి. యూట్యూబ్ అయితే వాస్తవంగా నేను చెప్తున్నా సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్ పెట్టుకోరు. మీరు ఎక్కడన్నా పోయి ప్లాన్ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ పోయినప్పుడు మన ఛానల్స్ ఎవరెవరి ఉన్నాయో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి చేసి ఇవ్వండి. వాళ్ళకి చేసిస్తే ఏంటంటే మనది ఏదైనా కొత్తది పెట్టంగానే వాళ్ళకి కనబడుతుంది, ఏందో ఉంది కదా అని చెప్పేసి ఓపెన్ చేస్తారు, అప్పుడు అర్థమవుతుంది. అట్లా కాబట్టి మీరు ఎక్కడ పోయినా కానీ ప్లాన్ చెప్పంగానే ఫస్ట్ ఒక యూట్యూబ్ మీదైనా సరే, ఎవరిదైనా సరే, ఇప్పుడు మన దాంట్లో ఎవరు ఉన్నాయో వాళ్ళందరిది ఒక్కసారి ఓపెన్ చేసేసి వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వదిలిపెట్టండి. వాళ్ళు ఇవాళ రాకపోయినా కానీ రేపు ఎప్పుడో ఒకసారి మాత్రం ఖచ్చితంగా వస్తారు బిజినెస్. ఒక కారు చూసినప్పుడు, ఇంకేది చూసినప్పుడు. కాబట్టి ప్రతి ఒక్క లీడరు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. టైం అయితే సరే మనం తక్కువ మాట్లాడినాం అనుకున్నాం కానీ చాలా ఎక్కువ మాట్లాడినాం. థ్యాంక్ యూ లీడర్స్. అందరు కూడా ఎంత ఓపికతోటి నిజంగా లేడీ ఎంపవర్మెంట్ అంటే లేడీ ఎంపవర్మెంటే, అందరు చాలా చక్కగా మాట్లాడారు. నేను కల్పనారెడ్డి మేడం అడుగుదాం అనుకున్నాను నిన్న మీటింగ్ గురించి చెప్పండి అని చెప్పేసి, కానీ అడగకముందే అని చెప్పింది. థ్యాంక్ యూ కల్పనారెడ్డి మేడం. రైట్, లీడర్స్ అందరు కూడా చాలా ఓపికతోటి వింటారు. అట్లనే పవిత్ర మేడం ఎక్సలెంట్ బుక్ రీడింగ్. రమేశ్వరి మేడం ఊరి నుంచి వచ్చారా, ఊర్లోనే ఉన్నారా? ఊర్లో ఉన్నాం సార్. అది అంటే ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనము మామూలుగా ఏంటంటే చెట్లు కొట్టడానికి గొడ్డలు కావాలి, ఆ గొడ్డలకి ఏం కావాలంటే సాన పట్టాలి, ఇటుక కొడితే రాదు. కాబట్టి మీ దగ్గర అన్నీ ఉన్నాయి. కొంచెం మీరు టైం ఇవ్వండి, వేస్టేజ్ టైం ఇస్తే ఖచ్చితంగా మీరు అనుకునే అన్ని పూర్తిలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్సలెంట్ హోస్టింగ్ మేడం. అది అంటే బాధ్యత అనేది ఇదే అనమాట. ఎక్సలెంట్ లీడర్స్ అందరు కూడా నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉన్నారు. ఒకరు లేకుంటే ఒకరు నేను అనుకున్నా ఇవాళ మరి మేడం వస్తుందో రాదో, హోస్టింగ్ ఎవరు చేస్తారా అని చెప్పేసి. అది కూడా ఏంటంటే నేను చెప్పేదాకా చూడకండి, ఎవరు ఛాన్స్ ఉంటే వాళ్ళు చేయండి. రేపు మండే అంటే రేపు సాటర్డే కదా, రేపు మీటింగ్ దాదాపు యూనివర్సిటీలోనే ఉంటుంది. ఆంజనేయ సార్ కానీ, పురుషోత్తం దాస్ సార్ కానీ. ఒకవేళ అంటే ఆ గ్రూప్ కలపకున్నా కానీ మన గ్రూప్ ఒకవేళ పెట్టుకుందాం అనుకుంటే ఫోన్లు చేయండి. ఫోన్లు చేస్తే మనం పెట్టుకుందాం. ఎందుకంటే
మీటింగ్ లో చాలా బలం ఉంటది. ఆల్రెడీ నిన్న మన లీడర్స్ కు తెలుసు, అర్థమయ్యింది. మీటింగ్ ఏ మీటింగ్ అయినా సరే వెస్టేజ్ మీటింగ్ అంటే మిస్ చేయకండి. ఇక్కడ మనం ఎంత పెట్టుబడి అనిపిస్తుంది, ఇది పెట్టుబడి అని అనుకుంటే సరే అనుకోవచ్చు. అట్లా కూడా మీరు రూపాయి పెట్టి 100 రూపాయలు తీసుకోవచ్చు వెస్టేజ్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ కండి. ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఇంత డబ్బులా అనిపిస్తుంది, అంత డబ్బులకు ఆ వర్త్ ఇస్తారు వాళ్ళు. వెస్టేజ్ వాళ్ళు ఇంకా స్పెషల్ గా వాళ్ళు బిఎల్సి ఇట్లాంటి మీటింగ్స్, విఐపి మీటింగ్స్ ఇట్లాంటివి పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే డబ్బులు 4,000 5,000 అట్లా ఉంటాయి, కానీ దాని వర్త్ మనకు టీవీ ఇస్తారు. మళ్ళీ దాని వర్త్ మనకు ప్రోడక్ట్ తీసుకోమని చెప్పేసి ఒక ఓచర్ ఇస్తారు, ఒక టీ షర్ట్, ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట. అగ్రికల్చర్ చేసినప్పుడు ఒక టీ షర్ట్ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీటింగ్లు మిస్ చేయకండి. అప్లైనే చెప్పాలి, అప్లైనే రావాలి, అప్లైన్ ఉంటేనే మేము పోతాం, ఆయన రాని మేమెందుకు. నేను ఒకప్పుడు అట్లా ఫీల్ అయినా కాబట్టి నా బిజినెస్ ఇంత స్పీడ్ ఉంది. ఇంకా మీరు అట్లా ఫీల్ కాకండి అప్లైన్ రాలేదు అని చెప్పేసి. ఈ బిజినెస్ ఎవరిది అంటే మనది. అంటే జస్ట్ నేను ఎప్పుడు చెప్పినట్టే మనం వెస్టేజ్ యాప్ ఓపెన్ చేయగానే మన పేరే కనపడుతుంది కాబట్టి మనదే బిజినెస్. ఆ రకంగా చేసుకుంటూ పోతే నిజంగా ఇవాళ చెప్పింది కూడా విజన్ కూడా చూడండి. గౌతమ్ బాలి సార్ ఇవాళ ఇండియాలో ఇంత పెద్ద బిజినెస్ అవుతుందని అసలు ఆయన ఊహించి ఉండొచ్చు. కానీ వెస్టేజ్ అనేది నేను 2013 లో చూసినప్పుడే ఈ పిఎనేంద్ర బాబు వేస్టేజ్ లాగా ఉంది అని చెప్పేసి వదిలేసి వచ్చిన రోజులు ఉంది. కాబట్టి మనం వదిలేసినా కానీ ఆయన ఏమో ఊకోలేదు, నడుచుకుంటూ వచ్చింది. ఇవాళ మళ్ళీ మనం 2021 లో యాడ్ అయింది అంతే. కాబట్టి వాళ్ళకు విజన్ ఉంది, మనకు కూడా విజన్ ఉంది. ఆ విజన్ ఏంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 2020 అనే ఒకప్పుడు విజన్ పెట్టి ఇవాళ హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది. ఈ రకంగా మనకు కూడా మనకంటూ కొన్ని విజన్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలి, ఇల్లున్న వాళ్ళు ఇంకో డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు, కారు ఉన్న వాళ్ళు ఇంకో లగ్జరీ కార్ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కొంచెం సీరియస్ గా వర్క్ చేయండి. ఎక్కడ మీటింగ్లు ఉన్నా కానీ మాత్రం మిస్ చేయకండి. థ్యాంక్ యూ లీడర్స్. బ్యాక్ టు హోస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు. మీ మాటలు బాగా ఇంప్రెషన్ గా అనిపిస్తుంది సార్. నిజంగా మేము నిన్న మీటింగ్ కి మిస్ అయిపోయాము.